ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ధర్నా ఇచ్చినట ట్విట్టర్ ఇవాళ. మీ అయ్య పాలనలో మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి ఫామ్ హౌస్లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్ తీసుకురావద్దు, తెల్లారి జైలుకి పంపాలి, జైలుకి పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్తు కేసు, ఫాల్తుగాళ్ళు పెట్టిన కేసు, దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది, ముట్టికాలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా చేసిండో, ఏ విధంగా జైలు పంపిడో మీరంతా చూశారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి. వాళ్ళు కనీసం పుట్టినరోజు ఇవ్వాలి. ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఒక్క రోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం ఈ సంవత్సరం అంతా అబద్ధాలు ఆడడానికి ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా, మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో. నేను చాలామంది విద్యార్థులు శివాల దగ్గర పోయాను. నేను ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తే నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరు న్యాయం చేసిండేడా? ఎవరు తెచ్చినడా? గ్లోబరీ అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల, మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టు సిగ్గులేదు. వాళ్ళు కూడా జంజీ ఎప్పుడు ఇవాళ ధర్నా వేస్తున్నావు, జంజీలంటూ ధర్నా వేస్తున్నావు. ఆ విద్యార్థులు అడగాలి, ఇది గల్లబట్టి అడగనుంటారు. ఇవాళ అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ మొసలి కన్నీరు కాడుతున్నావు. ఈయన కట్ట ఢిల్లీలోనట విద్యార్థుల ఆందోళన కళ్ళ నిలొచ్చినాయట. నీకు మానవత్వం లేదు, మూర్ఖుడు నువ్వు, నీ కళ్ళ నిలుస్తాయి. ఢిల్లీలో ఆందోళన కళ్ళ నిలొచ్చిన బాధ అనిపించిందట. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే బాధ అనిపించలేదా? మానవత్వం లేదా? మనిషి కాదా నువ్వు? మా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు బోర్డ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వచ్చి ఆందోళన చేస్తే, న్యాయం చెప్పని కొడితే పుట్టు రాణితలు కొట్టాడు. ఇవాళ పోలీసులు కొట్టుమంటున్నావు కదా. ఆ రోజు ఇదే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రజలు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు మిగిలిపోయారు, పోలీసులు మిగిలిపోయారు మీ అరాచకాలకు. ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులను కొట్టారు, పిల్లలను కొట్టారు. ఇవాళ జంజీ విద్యార్థులు ఇవాళ ప్రశ్నించాలి ఇవాళ కేటీఆర్ను. ఆ రోజు లీకేజ్ చేసినప్పుడు కారణం ఎవరు? నువ్వు కాదా? ఏం చర్య తీసుకున్నావు? మీ అయ్యందుకు రాజీనామా వేయాలి, నువ్వెందుకు రాజీనామా వేయాలి, ఎందుకు లాఠీ చార్జ్ చేసినావు, మా తల్లులు ఎందుకు అడగట్టు అని చెప్పి అడగాలి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శుద్ధ పూసాకే మాడుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నువ్వు ముఖ్యమంత్రి అయినాక 2 ఏళ్లలో 10th పేపర్ లీక్ అయింది, హిందీ పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి. ఆ విద్యార్థులు గ్రూప్ 1 అన్యాయాలు 4 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. పాపం గ్రూప్ 1 విద్యార్థులు 4 లక్షల మంది దాదాపు కోట చుట్టూ తిరుగుతున్నారు.
ఢిల్లీలో సుప్రీంకోర్టు కొట్లాడుతున్నారు నీ మూర్ఖత్వం వల్ల. రైల్వే స్టేషన్ వండుకుంటున్నారు. కోర్టు ఫీజులు కట్టలేక 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు చందాలు వాళ్ళు చందాలు వేసుకొని కోర్టుల ఫీజు కట్టే పరిస్థితి. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా కనీసం వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళా నువ్వు పైకోర్టు పోతివి. ఆడ అడ్వకేట్ సరే వాదించలేదు, కోర్టు మీ ఫేవర్ ఇచ్చే, మళ్ళీ సుప్రీంకోర్టు పోయా. కనీసం వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. 4 లక్షల మంది విద్యార్థులు ఉసురు పోసుకొని ఇలా ముఖ్యమంత్రి శుద్ధ పూసలక మాట్లాడుతున్నాడు. నీట్ గురించి మాట్లాడుతున్నాడు. మొన్న మీరు చూడండి, నీట్ ఎగ్జామ్ అయిపోయింది. గురుకులం పాఠశాలలో విద్యార్థులకు నీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇదే ముఖ్యమంత్రి సన్మానం చేసిండు వాళ్ళకు. ఇదే ముఖ్యమంత్రి పోయి మన నీట్ ఎగ్జామ్ సెకండ్ టైం అయిన తర్వాత ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు పోయి ఇదే ముఖ్యమంత్రి పోయి సన్మానం చేసేయండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రోడ్డు మీద చిన్న అల్లరి మూకలు చేసి రాజకీయ మూకలు చేసిన ధర్నాల్లో వాళ్ళని అడగకు. ఆ నీటిలో సెలెక్ట్ అయ్యి నువ్వు సన్మానం చేసిన విద్యార్థులను అడుగుపోయి నీట్ ఎగ్జామ్ మంచిగా జరిగిందా లేదని అడుగు, వాళ్ళు సమాధానం చెప్తారు. అడుగు సన్మానం చేస్తావు, ఇది రోడ్డుకి ఎక్కేమో ఆందోళన చేస్తావు. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ద్వంద్వ విధానాలు. నీట్ ఎగ్జామ్ మంచి నడుస్తుంది కదా, నువ్వు గురుకుల ర్యాంక్ వచ్చిన సన్మానం చేసింది, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా తప్పంటున్నాను? ఇక గ్లోబల్ అయిన సంస్థ గురించి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాలు, ఇద్దరి కేటీఆర్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి చీకటి ఒప్పందం ఇద్దరికి. గ్లోబల్ అయిన సంస్థ గురించి దేశమంతా తెలుసు. అప్పుడు అనేక మంది విద్యార్థులు చనిపోయిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్యాయం జరిగిందని గుర్తించినప్పుడు, ఇది తప్పు అని గ్రహించినప్పుడు, ఇది క్రైమ్ అని చెప్పి గుర్తించినప్పుడు అనుకున్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నువ్వు కాంప్లైంట్ నేను తీసుకుంటా అంట, నువ్వు కొట్టి అంటే నేను ఏడ్చంటే చేస్తానంటున్నది. నీ కాంప్లైంట్కు సుమోటో తీసుకోరాదా? కాబట్టి ఇద్దరు చీకటి ఒప్పందం. ఆయన కాంప్లైంట్ ఇయ్యడు, ఈయన యాక్షన్ తీసుకోడు. ఇది ఫోన్ ట్యాపింగ్ చూస్తారు కదా, ఇది నాకు తెలిసి ఇప్పటివరకు 10,000 మందిని ఎంక్వైరీ చేసి రావచ్చు. ఇప్పటి ఫోన్లు వస్తున్నాయి ఎంక్వైరీ అని. అది ఎంక్వైరీ అయ్యలేదు, చర్యలు తీసుకోలేదు. ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, నా భార్య పిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ నాకు జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేసింది, అది ఇది వాస్తవం అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి నువ్వు ఆ చైర్లో కూర్చున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని భావించినప్పుడు చర్యలు తీసుకోవడంలో నీకున్న ఇబ్బందులు ఏంది? నేను ఆపుతున్నది ఎవరు? ఇప్పుడు వీళ్ళు 27 మంది విద్యార్థుల పేరెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యాయి. ఇలా వీడియో చూశారు, అనేక మంది స్టూడెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తున్నారు, బహిరంగంగా మీడియాకి చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి నీకు? వాళ్ళ మెమోస్ ఉన్నాయి, రివాల్యూషన్ కట్టినరు, కనీసం ఇవ్వాలనే చర్యలు తీసుకోలే. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ అనే వ్యక్తి గ్లోబల్ అయినా అంటే ఏం చర్య తీసుకో, బ్లాక్లో పెట్టి పెట్టరు అయిపోయా. సంస్థ వాళ్ళదే కాబట్టి 27 మంది చచ్చిపోతే కూడా కనీసం కనికరించిన వ్యక్తి, కనీసం పాపం అనే వ్యక్తి, ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన వ్యక్తి, కష్టాల్లో ఉన్న విద్యార్థులకు భరోసా కల్పించిన వ్యక్తి వాళ్ళ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నాడు. ఇది ఎట్లుందంటే సంపినోడే శివంతో కలిసి సంతాపం ప్రకటించుంటుంది పరిస్థితి. దాన్ని చర్య తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంప్లైంట్ నేను చేస్తాను. ఆయన ఎందుకు ఇస్తాడు కాంప్లైంట్? ఆయన కాంప్లైంట్ ఇస్తే ఎందుకు ఇస్తాడు? 20 మంది విద్యార్థులు చనిపోయినారు, వాళ్ళ కుటుంబాలున్నాయి, అన్యాయం జరిగిన విద్యార్థుల వాయిస్ ఉన్నది, వాళ్ళు ఇప్పటికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంక్వైరీ అయ్యి, ఇప్పటికైనా ఎంక్వైరీ అయ్యి, చలో కాంప్లైంట్ మేము ఇస్తాం, ఫిర్యాదు చేస్తాం, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మేము పట్టుకొస్తాం. నీకు చర్య తీసుకునే దమ్ముందా? వైపు నీ పార్టీకి చేత కాదు, ఫిర్యాదు చేస్తే చేత కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకటే, మీ చీకటి ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్లోబల్ అయినా వస్తుంది కదా, కథ మళ్ళీ బీఆర్ఎస్ కాంప్రమైజ్, ఢిల్లీకి మూటలు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. బీఆర్ఎస్ స్కామ్లు అన్ని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారినాయి. ఒక్కొక్క స్కామ్కు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ పోతాయి. మరి ముఖ్యమంత్రి తెలిసి జరుగుతుందా? జరుగుతుందా? ముఖ్యమంత్రి మధ్యవర్త మరి తెలియదు. మేము జవాబు జరుగుతాను. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024లోనే యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చింది. 2024లో యాంటీ పేపర్ బిల్
తీసుకొస్తే యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిపోయింది. ఆ రోజు సూచనలు సలహాలు మీరు ఇచ్చేది ఉంటే ఇవాళ కొంచెం విద్యార్థులకు మెరుగు జరిగేది. ఇవాళ బిల్లు తీసుకొస్తే మీరు సమర్థించరు, వాకౌట్ చేసిపోతారు, సూచనలు సలహాలు ఇవ్వరు. ఇవాళ కాంగ్రెస్ కూటమి పాత్ర గతంలో మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అని లాడ్జింగ్లో రాశారు. లాడ్జింగ్లలో పేపర్ లీక్ అని మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు. మెడికల్ ఎంట్రన్స్ అని లాడ్జింగ్లో రాసినప్పుడు. కాబట్టి దీని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగద్దనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నీటిని పట్టుకొచ్చింది. ఈ నీట్ పేపర్ లీక్ అయిందని భావించిన తర్వాత ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ గారి సమక్షంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అనేక సూచన సలహాలు ఇచ్చింది. జేఈ తరహాలోనే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి రాధాకిషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొన్ననే అదే తరహాలో ఎగ్జామ్ పెట్టాలని చెప్పి 18 లక్షల మంది విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ప్రిపేర్ అయిన తర్వాత అన్ని ఏర్పాటు చేసిన తర్వాత 23 లక్షల మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కాబట్టి నీట్ ఎగ్జామ్ను యథావిధిగా నిర్మించి వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం చేస్తామని చెప్పి ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించడానికి సిద్ధమైంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిబద్ధత.